నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయాన్ని తీసుకోండి డిమాండ్ చేసిన ఎంవీఆర్పీఎస్ నాయకులు. ఘనంగా రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ. జగత్ డైరీకి ₹1 కోటి బదిలీ. అప్పు చెల్లించాలని అనేక సార్లు నోటీసులు ఇచ్చాం. అప్పు చెల్లించాలే కానీ తమపై దౌర్జన్యం తగదని పేర్కొన్న విజయ మిల్క్ డైరీ అధ్యక్షుడు ఎస్వి జగన్మోహన్ రెడ్డి. పట్టణంలోని పిఏవి టవర్స్ నందు వైభవంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడి కళ్యాణం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెళ్లి పెద్దగా బ్రహ్మానందేశ్వర స్వామి మహానందికి బయలుదేరారు. రోజాకుంటాల వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అశ్వథ నారాయణ స్వామి కళ్యాణం కమనీయం. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం. రేనాటి సూర్యచంద్రులుగా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డ వెంకటరెడ్డి సంస్మరణ సభను నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మాందరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, ప్రధాన వక్త కొట్టే చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డ వెంగళరెడ్డి చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల్ల నారాయణ రెడ్డి, పల్లెటి లక్ష్మీ కులశేఖర్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేనాటి సూర్యచంద్రుల చరిత్రను పల్లెపల్లెకు తిరిగి వెలికి తీయుటలో కీర్తిశేషులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు చేసిన కృషిని చరిత్ర మర్చిపోదన్నారు. కలియుగ దాన కర్ణుడిగా పేరుగాంచిన బుడ్డ వెంగళరెడ్డికి దాతృత్వంలో ఎవరూ సాటి లేరన్నారు. దాన శౌర్య వీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యతని ఉయ్యాలవాడ బుడ్డ వెంగళరెడ్డిల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రథమ స్వాతంత్ర సమరబీజం నాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవ గర్జనలు భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరులందాయన్నారు. పౌరుష పరాక్రమాలలో పేరుగాంచిన ఉయ్యాలవాడ బుడ్డ వెంగళరెడ్డిలు భారతవని ముద్దుబిడ్డలని దేశం సులోచన పేర్కొన్నారు. కార్యక్రమంలో రేనాటి సూర్యచంద్రుల పోరాట పటిమను తెలిపేలా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ అలరించింది. శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కల్లూరి రామలింగారెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి, రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు మనోహరారెడ్డి, ముక్కమల్ల భాస్కర్ రెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొని రేనాటి సూర్యచంద్రుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నందిరైతు సమైక్య ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, ఓబులాపతి, రఫీ, కృష్ణారెడ్డి, పోచా ఈశ్వర్రెడ్డి, నారాయణరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, శేషపని, నీలకంఠ మాచారి, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా రెడ్డి సమాజాన్ని చెప్పేది ఒకటే, దయచేసి ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం కూడా మేమంతా ఆవిష్కరణలు వేసుకొని మేము కూడా సపోర్ట్ ఉంటాం, దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను ఒక ఎంపీ అయిన తర్వాత ఇది పార్లమెంట్ లో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డ వెంగళరెడ్డిని ప్రస్తావించడం జరిగింది. ఫస్ట్ టైం పార్లమెంట్ లో నేను కూడా యాక్చువల్ గా నేను ఒక బుడ్డ వెంగళరెడ్డిని రేనాటి దాన్ని ఇంగ్లీష్ లో మార్చి రవీంద్రనాథ్ సార్ గారు దాన్ని తిరుపతిలో పిఎం గారికి ఇవ్వడం జరిగింది. అది పిఎం గారి ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్ గా వచ్చింది. ఇంత గొప్ప వ్యక్తిని మీరు ఎందుకు పాఠ్య పుస్తకాలు ఎంటర్ చేయడం లేదు అని. ఆ పాఠ్య పుస్తకాలు కూడా సార్ మాకు గవర్నమెంట్ మేము ఎన్నో లెటర్స్ రాసాము, గవర్నమెంట్ రెస్పాండ్ లేదు మాకు మొదటి నుంచి కూడా, కాబట్టి మీ ఇక్కడి నుంచి కొద్దిగా హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి ఏం చేసేది తెలియదు. 7th క్లాస్ లో ఒక పాఠ్య పుస్తకాలు కూడా దాన్ని రావడం జరిగింది. మనం గుంటూరు పోయి అమ్ముకోవాలని చెప్పేది అటువంటి తెలుగు సాహిత్యం మనము నంద్యాలలోనే అమ్మేదాన్ని పెట్టి గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం జరిగింది. ఇదే కాకుండా నరసింహారెడ్డి గురించి వెంకటరెడ్డిని గురించి మనం ఎంతో నేర్చుకోవాలి.
ఎందుకంటే నరసింహారెడ్డి గారి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా మనము ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ ఇలాంటి మహనీయులు ఇంకా కొద్ది రోజులు ఉండింటే మన యువతరానికి ఒక స్ఫూర్తిదాతలుగా వాళ్ళు నిలిచేవాళ్ళు. వాళ్ళని కోల్పోవడం అనేది నిజంగా ఇది భారతావనికి చాలా దురదృష్ట సంఘటనగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గురి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇప్పుడు సినిమాలలో చూపిస్తా ఉంటారు మనకు తొడలు కొట్టి మీసం వెలేసి అని. అవన్నీ కాదు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు జైల్లో నుండి ఉరిస్తంభం ఎక్కించడానికి తీసుకొచ్చేటప్పుడు కూడా నిజంగా తొడగొట్టి మీసం వెలేసి నవ్వుతా బయటకు వస్తే వేలాది మంది ప్రజలు ఆ రోజు నరసింహారెడ్డి గారికి జై అని చెప్పడం నిజంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇది నిలిచిపోయింది. ఆ రోజున ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇలాంటి వాళ్ళను మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మన యువతరానికి ఇలాంటి వాళ్ళను మనం ఒక స్ఫూర్తిగా తీసుకోమని కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎంపీగా ఉన్నప్పుడు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి దీన్ని పాఠ్యాంశంగా తీసుకురావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇది టెక్స్ట్ బుక్ లో కూడా వచ్చిందనమాట, తెలుగు టెక్స్ట్ బుక్ లో. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఫ్యూచర్ లో బ్రహ్మానంద రెడ్డి గారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, రవీంద్రనాథ్ గారు అయితేనేమి, వీళ్ళందరి సహకారంతో నంద్యాలలో కూడా మనం వీళ్ళ విగ్రహాలతో పాటు వీళ్ళ ఫాదర్ అయినటువంటి ఫస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి కాలుబాబు నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై గతంలో 2017 డిసెంబర్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రం నుండి వెనక్కి వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటినా వాల్మీకుల సమస్యపైన పట్టించుకోలేదని, ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి వాల్మీకులకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్రంతో మాట్లాడి వాల్మీకుల అంశాన్ని కేంద్రంలో అడ్డుకుంటున్న ఆర్జీఐ ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఒప్పించి పార్లమెంటులో ఆనాటి అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టించి చట్టబద్ధత కల్పించాలని ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల ఎంవీఆర్పీఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తతో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న మాట్లాడుతూ కేంద్రంతో సఖ్యత ఉన్న దృష్ట్యా ముఖ్యమంత్రి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై ప్రధానితో మాట్లాడితే న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలకు వాల్మీకుల స్థితిగతులను తెలపడం జరిగిందని, కాబట్టి ఎమ్మెల్యేలందరూ ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రితో చర్చించి వాల్మీకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, ఎంవీఆర్పీఎస్ జిల్లా యూత్ జిల్లా నాయకులు శివనాగేంద్ర, మండల గౌరవాధ్యక్షులు ఓబులేసు, మండల ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, పట్టణ సహాయ కార్యదర్శి శేఖర్, పట్టణ నాయకులు మధు, నాగేష్, ఉద్యోగ సంఘ నేత రవి, యూత్ నాయకులు అజయ్, నాగేంద్ర, మహేష్, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత తీసుకుని వాల్మీకుల 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ముగింపు పలుకుతారని, ఆ వైపున వాల్మీకులందరూ కూడా రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి అసెంబ్లీలో. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా వాల్మీకుల అంశం చర్చించమని చెప్పి, వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయానిపైన ఏదో ఒకటి బడ్జెట్ సమావేశాల్లో తేల్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ పైన ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని రాష్ట్ర వాల్మీకులందరూ కూడా 45 లక్షల మంది కూడా ఈ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి అందరు ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా పోరాటానికి ముగింపు పలుకుతారని, మాకు న్యాయం చేస్తారని, ఇది ఎస్టీ పునరుద్ధరణకి వాల్మీకులకు చేయగలిగితే ఈ ప్రభుత్వానికి వెన్నంటి వాల్మీకులు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున మేము వారికి హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం. సంవత్సరం విజయ మిల్క్ డైరీ చైర్మన్ గా ఉన్న భూమా నారాయణ రెడ్డి స్వంత పూచీకత్తుతో నిబంధనలకు విరుద్ధంగా జగత్ మిల్క్ డైరీకి ₹1 కోటి బదిలీ చేయించడం జరిగింది. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి డైరీకి చెల్లించాలని ప్రస్తుత చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు నోటీసులు పంపించినా ఖాతరు చేయలేదని
తిరిగి తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. డిఫాల్టర్ గా మిల్క్ డైరీ బోర్డు నందు తీర్మానం చేశామని, ఏదైనా సమస్య ఉంటే కోర్టు నందు తేల్చుకోవాలని చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత 2 రోజుల క్రితం ఆర్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాలలోని విజయ మిల్క్ డైరీ నందు మేనేజింగ్ డైరెక్టర్ ను కలిసి తమకు నోటీసుల గురించి తగిన వివరణ ఇవ్వాలని పట్టుపట్టడం జరిగింది. ఈ విషయంపై ఆదివారం డైరీ చైర్మన్ బోర్డు సమావేశం నిర్వహించి 25 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అనంతరం విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2020వ సంవత్సరం జగత్ మిల్క్ డైరీకి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కు నాటి విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అనుమతితో స్వంత పూచీకత్తుతో ₹1,00,00,000 బదిలీ చేయించడం జరిగిందన్నారు. అంతకు ముందు విజయ డైరీకి జగత్ డైరీ నుండి పాలను సరఫరా నిమిత్తం అడ్వాన్స్ గా 40 లక్షలను చెల్లించగా అదనంగా మరో ₹1,00,00,000 చెల్లించడం జరిగిందని తెలిపారు. అయితే అప్పు చెల్లించాలని జగత్ డైరీ వర్కింగ్ పార్ట్నర్ అయిన భూమా విఖ్యాత్ రెడ్డికి మరియు మేనేజింగ్ పార్ట్నర్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు నోటీసులు పంపించామని, వారి వద్ద నుండి ఎటువంటి రిప్లై రాలేదని అన్నారు. విజయ మిల్క్ డైరీ సంబంధించి చక్రవర్తుల పల్లె నుండి సొసైటీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ ఒక ప్రైవేట్ డైరీకి పార్ట్నర్ గా ఉండటం మార్క్స్ చట్టానికి విరుద్ధమని తెలిపారు. నేడు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని వారు పేర్కొన్నారు. చైర్మన్ గా ఉన్నప్పుడు జగత్ డైరీకి మీరు ఇచ్చారు అనే ఉద్దేశంతో ఆయన ఒపీనియన్ ఏంటి, మీరు ఇచ్చారు, మీరు వసూలు చేయగలరా ఏంటి అనేది ఆయన ఏం రిప్లై చేయలేదు. 5 సంవత్సరాలు నాకు ఇవ్వని నోటీసు డైరెక్ట్ గా, ఇప్పుడు నాకు నోటీస్ ఎందుకు ఇచ్చావు అది రాసి మన సరే ఇదంతా ఓకే, గివ్ మీ ఇన్ రిటర్న్. నువ్వు నాకు నోటీసు 5 సంవత్సరాలు నేను సింపుల్ గా అడుగుతున్నాను, నాకు ఇప్పుడు మాటలో చెప్పింది రిటర్న్ గా రాసిమంటున్నా. 5 సంవత్సరాలు నాకు నోటీస్ ఇవ్వని నోటీసు, ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చినారు? ఆయన ద్వారా జరిగిందనో ఆయన టైంలో ఇదంతా జరిగిందని చెప్పి పాప పెద్ద మీరు లాగుతున్నారు, బానే ఉంది. ఆయన నోటీసులు ఇచ్చినారండి. డైరెక్టర్లకి నోటీస్ ఇస్తారు, డైరెక్టర్లు రిప్లై ఇస్తే రిప్లై తీసుకోవడానికి వాళ్ళు తిప్పించుకుంటారు వాళ్ళని. 3 థింగ్స్. ఒకటి, ఎందుకు 5 సంవత్సరాలు ఒకవేళ నిజంగా అంటే నేను కానీ విఖ్యాత్ కానీ డబ్బులు కట్టేది ఉందంటే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ చైర్మన్ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక్క నోటీస్ కానీ ఒక్కసారి కూడా డబ్బులు కట్టాలని ఎక్కడ చెప్పని వ్యక్తి ఈ రోజు ఎందుకు మాకు నోటీసులు ఇచ్చాడు? 10 మంది సంతకాలు పెట్టాల్సి ఉంది, 10 మంది సంతకాలు పెడుతున్నారా లేదా, 9 మందితోనే మీరు క్లోజ్ చేస్తున్నారు. ఈ 3 క్లారిటీ నాకు రిటర్న్ గా రాసియండి. నేనేమి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, వచ్చి గొడవ పెట్టుకోవడం అనట్లేదు, నాకు రిటర్న్ గా రాసియండి. మేము కోర్టుకు వెళ్తామో అసెంబ్లీలో పెడతామో ఏం చేస్తారో నేను చేసుకుంటాను. నాకు 3 పాయింట్స్ రిటర్న్ గా రాసియండి. మీ స్టాంప్ కొట్టి మీ సంతకం పెట్టి ఇవ్వండి. మీకు చూపించింది as per bylaw required quorum 10. bylaw ప్రకారము quorum ఉండాల్సింది 10, సంతకాలు పెట్టింది 9. quorum లేనట్టే కదా తెలిపి ఉన్నారు. అయినను నిబంధనల విరుద్ధంగా ₹1,00,00,000 అడ్వాన్స్ గా ఇవ్వాలని ఆదేశించడం అనేది చైర్మన్ గారు బోర్డు రెజల్యూషన్ లేకుండా రెజల్యూషన్ పెట్టుకుని ఏదో తీసుకున్న నిర్ణయాలు 28 అజెండా దీంట్లో పెట్టారు. 20 పాయింట్స్ అజెండాలో అట్లా కాదు, వీళ్ళు ఒక పాయింట్ కూడా పెట్టలేదు అజెండాలో. ఏమని ఇట్లా ఆల్రెడీ అప్పులు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి నారాయణ రెడ్డి గారు పెట్టలేదు. అప్పుడు చైర్మన్ ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్ డిస్క్వాలిఫై అవుతున్నారే, సుబ్రహ్మణ్య గారు, బొరవల సుబ్రహ్మణ్య గారు, సిరివెల సుబ్రహ్మణ్య గారు, వాళ్ళు కూడా డైరెక్టర్స్, వాళ్ళు సాక్ష్యం దానికి. మాకు అప్పు ఉండగా జగత్ విఖ్యాత్ మీకు పెట్టదని చెప్పండి బ్రదర్, ఈ అకౌంట్ ఎవరు చెప్పండి, జగత్ విఖ్యాత్ డైరీ వాళ్ళదా కాదా? దాంట్లో ఎవరు పార్ట్నర్స్ ఎవరు వాళ్ళ కదా, వాళ్ళు డిఫాల్టర్సా కాదా? ఆ డిఫాల్టర్స్ వాళ్ళంతా వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చింది కాక కోర్టులో కేసేశారు. ఏమని? డిస్క్వాలిఫై అయిపోయింది జగత్ విఖ్యాత్ రెడ్డి, డిస్క్వాలిఫై అయిపోయినాడు. సొసైటీ డిజాల్వ్ చేశారు. ఎవరు డిఫాల్టర్ అని సొసైటీ రద్దు చేశారు. వీటిలో అప్పు పన్నాము, మోసం చేశారు. సొసైటీ ప్రెసిడెంట్ గా ఉండేవాడు ప్రైవేట్ ఐడి ఓనర్ గా ఉండకూడదు. ఆయన అక్కడ దీంట్లో వర్కింగ్ పార్ట్నర్ గా ఉంది ప్రైవేట్ ఐడిలో, ఇక్కడ సొసైటీ మెంబర్ ప్లస్ సొసైటీ డైరెక్టర్ గా, సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. 2 రిలేషన్ పూర్తి విరుద్ధం, చట్ట విరుద్ధము. ఏమి నేను చైర్మన్ అయ్యాక ఫస్ట్ నోటీస్ ఇప్పించాం. ఎవరికి? నారాయణ రెడ్డి తదితరులు. ఎవరి తరఫు ఎండి ప్రసాద్ రెడ్డి గారు 10/12/22 మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చాం. తర్వాత ఇలా కాలభంగా చూసుకుంటూ వస్తే వీళ్ళు ఇక్కడ ఇది కాదని చెప్పేసి మళ్ళీ 19/10/24లో మన భూమా అఖిలప్రియ గారికి, సోదరుడు విఖ్యాత్ రెడ్డి గారికి ఇచ్చాం నోటీసు. వాళ్ళిద్దరికి ఇస్తే ఎమ్మెల్యే గారు అడ్రస్ రిటర్న్ అవుతుందండి. మేము 2 times ఇస్తే 2 times అబ్సెంట్. ఎమ్మెల్యే గారింటికి పోతే 1 week అక్కడే ఉంటుంది పోస్ట్ ఏమో. అక్కడ చక్రవర్తుల సొసైటీ పోతే అక్కడ వాళ్ళు తీసుకోరు,
అడ్రస్ ఆబ్సెన్స్ అని వస్తుంది. ఇక్కడ అడ్రస్ ఆబ్సెన్స్ గౌరవనీయ శాసనసభ్యులు ఆబ్సెన్స్ ఎట్లా పంపిస్తారు, రిటర్న్ చేస్తారు? వాళ్ళు చెప్పండి. మీ ఉద్దేశం ఉంటే ఆ రోజు నోటీస్ తీసుకొని మాకు రిప్లై ఇవ్వచ్చు. ఎందుకు తీసుకోవాలి మీరు? నేను వచ్చినాక 2 times ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 2 times ఇచ్చాను. ఇద్దరికి నో రిప్లై. గౌరవం ఏది కూడా అడగనీకి గౌరవం ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టులో మనండి. ఆమె క్వశ్చన్ ఇచ్చేది మేము ఆన్సర్ రాసి ఇచ్చేది. కూర్చుని ఏది కాబట్టి మేమేం అన్నాకన్నాము. పక్కన వచ్చి కూర్చుంటే ఏమంటాం చెప్పండి? పద్ధతి లేదు అసలుకి. అప్పుడు ఇంటి గారు ఎంత ప్రజలు పెట్టారు? ఆయన ఎంప్లాయ్ అంతే, నేను ఏం చెప్తే చేస్తాడు. ఆయన ప్రజలు పెట్టి ఏం చేస్తారు వాళ్ళు? గౌరవం ఈ ఊరు అడగనీకి ఇవ్వాలి. మేము తిరుగుతున్నాము 5 ఏళ్ళు, మీరేం చేస్తారు వెళ్ళుకొని? చూసారా, నా కోట్లు ₹1,00,00,000 వచ్చి పోయింది, ఆల్రెడీ 40 లక్షలు అప్పున్నాము పలానాళ్ళకు. మీరు ఇంటారా? ₹1,00,00,000 డబ్బులు వేరే వాళ్ళకి వేస్తుంటే మర్చిపోతారా? గమ్మున కొంచెం వచ్చారండి. ఏదో పద్ధతి ఏమన్నా ఒక సాయం సౌకర్యాలు ఏదంటే మీరు ఇల్లీగల్ గా పోవాలి అడగాల. ఇండి గారిని పొద్దు నుంచి మనం నా క్వశ్చన్ ఇది ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్. ఏం క్వశ్చన్ అమ్మా? మీకు అకౌంట్ లో పడింది అబద్ధమా? GST నెంబర్ ఎక్కడితో ఉండేది అబద్ధమా? ఆ ప్రాపర్టీ కట్టించింది అమ్మానాయా కదా? వాళ్ళు ఇట్లా ఉండలేదు కదా? మీరు వాళ్ళ ఆస్తులు తీసుకోలేదా? ఆస్తి అయితే ఉండేది ఇస్తాం. అప్పుడైతే మాకు సంబంధం లేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. మీరు ఇద్దరు కదా, మీరు మేలుకున్నారా? మేము 5 ఏళ్ళ నుంచి ఇద్దరు వెళ్ళాము, మీరు 5 ఏళ్ళ నుంచి మేలుకున్నారా? మా అప్పులు ఉన్నాయి, మా ఆస్తి ఉంది, చూసుకోవాలి కదా. అప్పు ఆస్తులన్నీ డిఫాల్ట్ కాదా చెప్పండి. మనసాక్షి చెప్పండి, డిఫాల్ట్ కాదా? 20 లక్షలు కట్టి మాట్లాడు. ఫస్ట్ 3 సొసైటీ డైరెక్టర్లతో కోర్టులో కేసులు వేపిస్తారు. వాళ్ళ తమ్ముడు వేయాలి. యాక్చువల్ గా జగత్ వికాస్ రెడ్డి కోర్టులో కేసేయాల. వికాస్ రెడ్డి సొసైటీ డిజాల్వ్ అయింది, ఆయన ఎందుకు పోలేదు కోర్టుకు? వీళ్ళు పోయారు. వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి వాళ్ళ చేతులు కలిపి ముగ్గురు పోయారు పక్కకి. వాళ్ళ నేను చేశాను నిరామస్కర్ డైరెక్టర్ లాగా. మనం టేకప్ చేసుకుని చూస్తాం, వాళ్ళకి ఇంకా టైం ఇస్తాం. వాళ్ళు వచ్చి తప్పైంది ఈ విధంగా అని చెప్పి రాసిచ్చి మేము ఎక్కడ పోయి మళ్ళీ ఇది చెప్తే ఏమైనా ఆలోచిస్తాము. లేదంటే మేము తీసుకుని వచ్చేది మేము తీసుకుంటాం యాజ్ పర్ మ్యాక్స్ యాక్ట్ ప్రకారం. అడగండి పోయి మీరు ఎందుకంటే మేడం ఇది GST నెంబర్ మీది కాదని అడగండి. మిత్రులు మీరు పోతారు కదా క్వశ్చన్కి, అడగండి. GST మీదే కదా, ఇది మీ పెడతారు కదా, ఇద్దరు మీ వికాస్ రెడ్డి మీదైనా మీ జగత్ రెడ్డి మీదైనా డైరీ మీ ఏమైనా పెట్టిందన్నా అడగండి. మేము 18 మందికి నోటీసులు ఇచ్చినాం, 12 మందికి సారీ డైరెక్ట్ అందరికి నోటీసులు ఇచ్చినాం. దానికి మీ ఎలిజిబిలిటీ లేదని ఎక్కడ క్వశ్చన్? అసలు ఆమెకి ఎందుకు చెప్పాలి మేమండి? వివరం లేదు. ఆమె ఏం చేసుకుంటే చేసుకునేదండి. వచ్చాము ఎంపీ గారు వెళ్తున్నా, ఆమె బాస్ అడిగింది ఇచ్చాము. అది సాటిస్ఫై కావాలా అంటే అడిగేదానికి చెప్పడానికి లోపాలిటీ సారట. ఇచ్చేపల్లి ఓపిక మాకు కూడా పొద్దు నుంచి ఇంతకుముందు రాజించాము. ఆమె అడిగితే సరే ఏదో వచ్చింది కూర్చొని ఎందుకు రిలేషన్స్ ఇది రైతు సంస్థ ఈ రోజు జరుగుతుంది, అందరూ కాన్సన్ట్రేషన్ అయితే పబ్లిక్ లో బాగుండదు, ఇమేజ్ పోతుంది, డైరీ మేము తాపత్రయంగా గమ్మున కూర్చున్నాం. పొద్దు నుంచి మేము చేయలేక కాదు ఏ వేరే విధంగా. మాఘమాస దశమి మూల నక్షత్రం మేష లగ్నమునందు పట్టణంలోని PAV టవర్స్ నందు ప్రహ్లాద శర్మ అర్చకత్వంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కమనీయ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులే కాక సమీప భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లకు కానుకలు బహుకరించడం జరిగింది. తదనంతరం స్వామి అమ్మవార్లకు పూలాంగి సేవ మరియు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి SV ప్రసాద్, ట్రెజరర్ రామస్వామి, రవికుమార్, రమేష్ బాబు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళానాం మంగళాం పతి, భగవంతుడు మంగళ స్వరూపుడు. ఆ యొక్క భగవంతునికి ప్రతినిత్యము కూడా నిత్యోత్సవము. ఆ స్వామి భక్తులు పిలిచిన కొంగు బంగారము. ఆ స్వామికి ప్రతి భక్తుడు విశేషంగా తన శక్తానుసారముగా ఎవరైతే ఆ భగవంతుడు ప్రార్థిస్తారో ఆ భగవంతుడు వారిని తప్పగా అనుగ్రహం చేస్తాడు అని చెప్పేసేసి ఆ కరిరాజవర్గునికి అనుగ్రహం చేసేదాని కోసము ఆ వైకుంఠం నుంచి స్వామి దిగి వచ్చాడు ఒక్క పిలుపుతో. అదే విధంగా ద్రౌపదీదేవి ఆ ద్వారకావాసిని పిలవగానే వచ్చి రక్షించాడు. ఆ విధంగా ఈ గృహ సముదాయం అపార్ట్మెంట్ వారందరూ కలిసి వారు కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి, ఆ గజేంద్రుడిని రక్షించినట్లుగా మమ్మల్ని కూడా సంసార కూపములో నుంచి మమ్మల్ని ఉద్ధరించి బయటపడేసి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పేసేసి వారు ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఆ స్వామిని ఇక్కడ ఆవాహన చేసి ఆ స్వామికి తిరుమంజనము తర్వాత స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వీరు ఆచరిస్తూ ఉన్నారు. వారి యొక్క భక్తికి మెచ్చి తప్పగా స్వామి అనుగ్రహం చేస్తాడు అని చెప్పేసి మనసారా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటే. ఈ 23వ తేదీ మా శ్రీనివాస సదన్ వార్షికోత్సవం సందర్భంగా నేను ఒక శుభకార్యం చేయాలనుకొని మా అపార్ట్మెంట్ కి తగినట్లుగానే శ్రీనివాస కళ్యాణం చేయాలని సంకల్పం జరగడము, మా నారీ శక్తిని సంబంధించిన వాళ్ళందరూ కూడా
ముందుకు రావడము, ఇతోధికంగా ఎవరి వాళ్ళు వాళ్ళ శ్రమను తీసుకొచ్చి మేము ఈనాడు ఈ కళ్యాణం జరపాలని నిశ్చయించుకొని మేము తీర్మానం చేసుకొని స్వామివారి ప్రహ్లాద స్వామివారిని సంప్రదించి స్వామివారు పెట్టిన శుభముహూర్తాన మా ఈ శ్రీనివాస సదన్ అపార్ట్మెంట్ లో మా కమిటీ ఆటోలు మా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా సహకారంతో ఈ కళ్యాణోత్సవము జరుపుకోవాలని నిశ్చయించుకొని ఈనాడు జరుపుకున్నాము. మేము ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కూడా భగవంతుడి అనుగ్రహంతో మేము ఆశిస్తున్నాము. మా ఈ కళ్యాణానికి దాతలైతేనేమి అందరూ సహకరించిన అందరికీ కూడా మా అపార్ట్మెంట్ తరఫున మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దాదాపుగా మన స్వామి గారు కృష్ణాపురంలో ప్రతి సంవత్సరము ఇది జరుపుకుంటున్నారని చెప్పి మా కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మొదట లేవనెత్తారు. దసరా ఉత్సవంలో ఫస్ట్ ఇట్లా కళ్యాణం చేస్తే ఎలా ఉంటుందని మా కమిటీని సంప్రదించి మహిళల అందరినీ కూర్చోబెట్టి అడగడంలో మహిళా మూర్తులు ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తిరుపతి అనేది దాదాపుగా అన్ని చేస్తాం, కానీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనేది ఏ అపార్ట్మెంట్ లో చెయ్యరు. మనం చెయ్యాలని మొదట సంకల్పంతో ఆ రోజు సెప్టెంబర్ నుంచి తుది నిర్ణయం అయ్యేవారు మాఘమాసంలో పెట్టి ఈ దినం బాగా ఇంతవరకు శుభ్రంగా కార్యక్రమం జరుపుకున్నాము. ఇలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు చేసుకోవాలని మా కమిటీ తరఫున మా అపార్ట్మెంట్ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరుడు శనివారం నంద్యాలకు బయలుదేరి వచ్చారు. ఆదివారం తిరిగి శ్రీ మహానందీశ్వర స్వామివారి పెళ్లికి పెద్దగా బ్రహ్మానందేశ్వర స్వామిని తీసుకుని మహానందికి బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని మహానందీశ్వర స్వామి దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల ఆద్యంతం వరకు బ్రహ్మానందేశ్వర స్వామివారు మహానందిలో ఉంటారు. అనేక దశాబ్దాలుగా ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ప్రతి సంవత్సరము ప్రతి శివరాత్రి సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న నిన్నటి దినము గంగా కామేశ్వరిత మహానందీశ్వర స్వామి వారు నంద్యాలకు పురవీధుల గుండా గ్రామాల గుండా తిరిగి నంద్యాలకు చేరినారు నిన్న. అలాగే ఈ రోజు దినము ఉత్సవమూర్తులు నంద్యాలలో వేచేసేటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారు అనగా మహానందీశ్వర స్వామి వారికి పెళ్లి పెద్ద ఆయనను తీసుకొని పత్రిక ఇచ్చి పెళ్లి పెద్దగా మీరు రావాలి, మా కళ్యాణం చేయాలి మహానందీశ్వర స్వామి ఆహ్వానించినట్టు వీళ్ళిద్దరు 2 పీఠాలు బయలుదేరి తదితర పట్టణంలో పొరుగుల కూడా తిరిగి మరియు మహానంది చేరుతారు. తదితర గ్రామాలు అనే బిల్లలాపురం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి మహానంది చేరుతారు. ఈ రోజు చేరి రాత్రికి 1 గంట లోపల చేరుతారు. 2 పీఠాలు చేరి తదుపరి రేపటి నుంచి ధ్వజారోహణం, అంకురార్పణ, మహాశివరాత్రి మహానందిలో జరుగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అందరూ కూడా 50 భక్తులు మహాశివరాత్రి మహానందీశ్వర స్వామిని కామేశ్వర వారిని దర్శించి వారి కృపకు పాత్రలు కాగలని ప్రార్థన. ఓం నమో మహానందీశ్వర. శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము ఈ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము మహానంది క్షేత్రానికి ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారంగా పోయి ఆ మహానందీశ్వరునికి కామేశ్వరదేవి కళ్యాణం చేయించడానికి పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగని మహానందీశ్వరుడు నిన్న రాత్రి స్వామివారి నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి దేవకి వేచేస్తున్నారు. కావున ఊరిలో టౌన్ లో మొత్తము తిరిగి ప్రచారం చేసుకుంటూ గ్రామాలు చేసుకుంటూ అట్లే స్వామి మహానందిపై కళ్యాణ వివాహం చేసి మిగతా 31వ తారీఖు వచ్చేసి మన స్వామి నంద్యాలకి తిరిగి వస్తారు స్వామి. ఓం నమః శివాయ. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మాఘమాసం చివరి రోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి అంగరంగ వైభవంగా అశ్వత్థ నారాయణ స్వామి కళ్యాణం కమనీయంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కళ్యాణం వీక్షించిన పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని, దోషాలు తొలగుతాయని శాస్త్రం చెబుతుందని పేర్కొన్నారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోజనామ సంవత్సర మాఘమాస బహుళ ఏకాదశి అనగా ఆదివారం రోజున మనకు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ రోజాగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ రోజు ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. కావున మాఘమాసంలో వచ్చేటువంటి ఈ చివరి ఆదివారం రోజున ఈ దేవస్థానమునందు యథావిధిగా ప్రతి సంవత్సరంలో అశ్వత్థనారాయణ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణము చూసినటువంటి వాళ్ళకి
ఈ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో పాటు ఏమైనా సరే దోషాలు అన్నీ ఉంటే తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని ఇక మీదట ముందు కూడా అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తూ శుభం భూయాత్. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో శనివారం రాత్రి ఆద్య వైన్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 లక్షల రూపాయల విలువ గల మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న నంద్యాల అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయాన్ని తీసుకోండి డిమాండ్ చేసిన ఎంవీఆర్పీఎస్ నాయకులు. ఘనంగా రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ. జగత్ డైరీకి ₹1,00,00,000 బదిలీ. అప్పు చెల్లించాలని అనేక సార్లు నోటీసులు ఇచ్చాం. అప్పు చెల్లించాలే కానీ తమపై దౌర్జన్యం తగదని పేర్కొన్న విజయ మిల్క్ డైరీ అధ్యక్షుడు ఎస్వి జగన్మోహన్ రెడ్డి. పట్టణంలోని పిఏవి టవర్స్ నందు వైభవంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడి కళ్యాణం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెళ్లి పెద్దగా బ్రహ్మానందేశ్వర స్వామి మహానందికి బయలుదేరారు. రోజాకుంటాల వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అశ్వథ నారాయణ స్వామి కళ్యాణం కమనీయం. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.